హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు హాఫ్ టికెట్ వ్లాగ్స్. సో పోస్ట్ పార్టమ్ తర్వాత ప్రతి ఒక్క ఆడవాళ్ళ లైఫ్లోని ఒక డిప్రెషన్ క్రియేట్ అవుతుంది కదా. సో దానికి గల సిమ్టమ్స్ ఏంటి అండ్ మనం ఏ విధమైన ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం అన్నది నా పార్ట్ 1లో డిస్కస్ చేశాను అండి. సో ఎవరైనా సరే పార్ట్ 1 చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి, ఖచ్చితంగా మీకైతే ఆ వీడియో బాగా కనెక్ట్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఇంకా పార్ట్ 2లోకి వెళ్దాం. సో ఈ డిప్రెషన్ నుంచి మనం బయటికి ఎలా రావాలి, ఎవరి హెల్ప్ లేకుండా పాజిటివ్ మైండ్తో ఈ డిప్రెషన్ నుంచి బయటికి ఎలా రావాలి అన్నది ఈరోజు ఇవాల్టి వీడియోని డిస్కస్ చేసుకుందాం. సో ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మొట్టమొదటిగా మనమైతే పాజిటివ్ మైండ్ ఉండాలి. పాజిటివ్ మైండ్ అంటే పిల్ల పుట్టిన వెంటనే వచ్చేదండి. సో మనకి అప్పుడప్పుడే పెళ్ళి అవుతుంది, అప్పుడప్పుడే పిల్లల్ని పుట్టేస్తారు. కాబట్టి మనకి కొంచెం బేబీస్ మన చేతిలో పడిన తర్వాత నాకైనా ఈ బేబీ పుట్టింది అన్నది మనకి అనుకుంటూ ఉంటాము. సో కొంతమంది అయితే మాత్రం పాలు పెట్టేటప్పుడు కూడా నిజంగా ఇది నా బేబీ అయినా అని ఆలోచించే అమ్మాయిలు కూడా ఉండే ఉంటారు. సో మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే పాజిటివ్ థింక్ చేయండి. అంటే లైక్ నేను తొందరలోనే నా బేబీతో మంచి హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తాను, మంచి మెమరీస్ నేను క్రియేట్ చేసుకుంటాను, నేను నా బేబీ మంచిగా ఉంటాము అని ఎప్పుడు పాజిటివ్గా ఉండాలన్నమాట. నెక్స్ట్ ఇంకోది, మనం ఎప్పుడు బిజీగా ఉండడానికి ట్రై చేయండి. ఎప్పుడు మనం బిజీగా ఉండడానికి చూడండి. లైక్ బేబీ పడుకున్నది అనుకో, మీరు కూడా అదే టైంలో పడుకోవడానికి ట్రై చేయండి. లేదు నాకు ఎవరి హెల్ప్ లేదు, నా పనులు నేనే చేసుకోవాలి అనుకుంటున్నారా, ఆ బేబీ పడుకున్నప్పుడు ఆ పనిలోని మీరు 100% ఇవ్వడానికి ట్రై చేయండి. అంటే ఇప్పుడు ఆఫీస్ వర్క్ చేసుకోవాలనుకుంటున్నారనుకో 100% దాని మీదే ఫోకస్ చేయండి. ఇంటి పని చేసుకోవాలనుకుంటున్నారనుకో 100% దాని మీదే ఫోకస్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ నీకు పెళ్ళి అయిపోయింది, ఆల్రెడీ బేబీ వచ్చేసింది, ఇంకా దాన్ని నువ్వు మార్చలేవు. అలాంటప్పుడు నువ్వు అనవసరంగా ఆలోచించి నీ బాడీకి ఎందుకు స్ట్రెస్ ఇవ్వడం, దాని ద్వారా బాడీ అన్నది ఓవర్ వెయిట్ అయిపోవడం ఎందుకు చెప్పండి. ఏ అమ్మాయికి లావ్ అవ్వడం ఇష్టం లేదు, అనుకోకుండా అది బాడీ తత్వాన్ని బట్టి అయ్యిందనుకో అది మనం ఏం చేయలేమండి. యాక్సెప్ట్ చేయడం చాలా ముఖ్యం అన్నమాట. అది ఏదైనా సరే, మనం సన్నబడ్డామా యాక్సెప్ట్ చేయండి, అండ్ లావ్ అయ్యామా యాక్సెప్ట్ చేయండి. అండ్ ఇంకొక విషయం అండి, నేను డెలివరీ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా టీబీ పేషెంట్ ఎలా అయిపోతారో సన్నగా, అంత సన్నం అయిపోయి నాకు ఇగో ఈ బొక్కలు ఉన్నాయి చూడండి, ఈ బొక్కలన్నీ బయటకు కనిపించి కళ్ళు లోపలికి వెళ్ళిపోయి హెయిర్ అంతా ఊడిపోయి ఇక్కడ వరకు ఊడిపోయి మొత్తం హెయిర్ పోయిందండి. సో అలాంటి సిచ్యువేషన్లో నుంచి నేనైతే ఇప్పుడు ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నానంటే ఏదైనా సరే యాక్సెప్ట్ చేసుకోవాలి మన బాడీని. చాలామంది పథ్యం పేరుతోనే రిస్ట్రిక్షన్స్ పెడుతూ ఉంటారు. సో అది మంచి అనుకోవచ్చు, చెడు కూడా అనుకోవచ్చు. సో అది మీ ఫ్యామిలీ ట్రెడిషన్స్ని బట్టి ఆధారపడి ఉంటుందండి. సో నాకైతే నా ఫ్యామిలీ అయితే మాత్రం ఫుడ్లో మాత్రం అన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టారు. లైక్ నాకైతే మాత్రం రైస్ ఒక 1 month వరకు పెట్టలేదు, ఎందుకంటే డయాబెటిక్ ఎఫెక్ట్ అవుతుందేమో అని చెప్పి భయపడ్డారు పెద్దవాళ్ళు. మా అమ్మ వాళ్ళు చాలా ఏజ్డ్ కాబట్టి వాళ్ళు అలా భయపడ్డారు. క్రంచీవి డెలివరీ అయిపోయిన తర్వాత క్రంచీగా ఉండే రస్కులు కానీ బిస్కెట్స్ కానీ తినకూడదు అన్నమాట. ఈ రోజుకి నేను సెన్సిటివిటీ అనే ఒక దాంతో బాధపడుతున్నాను. అంటే పళ్ళు బాగా సెన్సిటివిటీ అయిపోయింది. లైక్ చిల్డ్గా డ్రింక్ తాగినా, లేదు అనుకుంటే ఎక్కువ స్వీట్ పదార్థాలు ఏమైనా తిన్నా సరే జువ్వమంటుంది నిజంగాన. అది ఎందుకో అనుకున్నాను, కానీ నేను అప్పట్లోని కాఫీ ఇచ్చేటప్పుడు నాకు రస్క్ కానీ బిస్కెట్ కానీ డిప్ చేసి తినడం చాలా అలవాటు అన్నమాట. సో డెలివరీ అయిపోయిన తర్వాత నేను అలా చేశాను, దానివల్ల నేను ఇప్పుడు బాధపడుతున్నాను. సో ఎప్పుడైనా సరే మన పెద్దవాళ్ళు ఏమి ఇస్తారో, రిస్ట్రిక్షన్ ఫుడ్ మీద రిస్ట్రిక్ట్ చేశారా చేయనివ్వండి. వాళ్ళు హార్డ్లీ చేసేది ఒక 3 నెలలే చేస్తారు. దాని తర్వాత మనం నిజంగా చెప్తున్నాను, ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానండి, అప్పుడు తిన్న ఫుడ్ మనకి ఇప్పుడు బాగా పనిచేస్తుంది. వాళ్ళు రిస్ట్రిక్ట్ చేసినా కూడా మీరు మంచిగా ఆ ఫుడ్ డైట్నే ఫాలో అవ్వండి, మంచి రిజల్ట్స్ అయితే చూస్తారు. మన పేరెంట్స్ మన హ్యాపీనెస్సే కదా కోరుకుంటారు. చాలా పెద్ద లాంగ్ హెయిర్ ఉండేది. సో హెయిర్ కట్ అన్నదే నిజంగా ఒక అమ్మాయి లైఫ్లోనే ఒక ఎమోషనల్ మూమెంట్. డిప్రెషన్ టైంలోని మనం ఏదైనా మనసులో ఉన్న కోరికలన్నీ తీర్చుకోండి. లైక్ ఏంటంటే, అంటే పెద్దవి కాదు, చిన్నవి. అంటే వాళ్ళు బంగారాలు కొనుక్కోమని చెప్పట్లేదు. సో నాకున్న కోరిక ఏంటంటే, ఎప్పటి నుంచి కాలేజ్ టైంలో నుంచి హెయిర్కి కలర్ వేయించుకోవడం నాకు చాలా ఇష్టం. కానీ అప్పటి నుంచి నాకు ఇంట్లో వాళ్ళు ఒప్పుకునేవారు కాదు. ఫేవరెట్ ఫుడ్ తినాలి. సో అది కూడా ఏంటంటే 6 months అయిపోయిన తర్వాత, ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అన్నీ అయిపోయిన తర్వాత తినండి నేను చెప్తున్నాను. ఎందుకంటే మనకి అప్పటి వరకు ఉన్న క్రేవింగ్స్ అన్నీ ఒక్కసారిగా తీర్చుకోవాలనుకుంటాం కదా. సో ఒక్కొక్కటిగా కొంచెం గ్యాప్ ఇస్తూ మన ఫేవరెట్ ఫుడ్ అంటూ తినండి. నిజంగా అదైతే నాకు బాగా హెల్ప్ఫుల్ అయింది. నేను ఒక 5 months ఫుడ్ రిస్ట్రిక్షన్స్ మాత్రం చాలా కఠినంగా పాటించాను. బట్ ఆఫ్టర్ 6 months మాత్రం హ్యాపీగా నేను మీట్ తిన్నాను, బిర్యానీ తిన్నాను, ఐస్ క్రీమ్, చాక్లెట్స్ అన్నీ నా ఫేవరెట్ ఫుడ్స్ అన్నీ నేను ఆఫ్టర్ 6 months తర్వాతే తిన్నాను. అంటే బేబీకి 6 months వచ్చిన తర్వాతే తిన్నాను.
సో సో ఇది కూడా వన్ ఆఫ్ ద డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి మన ఫేవరెట్ ఫుడ్ తినడం కూడా ఎందుకంటే మనం బేబీకి ఫీడింగ్ ఇస్తూ ఉంటాం కాబట్టి ఎక్కువ ఆకలి వేస్తుంది, క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అది కూడా కొంచెం మనకి హ్యాపీగా ఉంటుంది. సో నేను ఈ ఇయర్లోని కొన్ని నిర్ణయాలు అయితే తీసుకున్నాను. అందులోని నా ప్రొఫెషన్ని చేంజ్ చేసుకుందామని ఒక డెసిషన్ తీసుకున్నానని ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను. లింక్ అన్నది డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. ఆ దాంట్లో కూడా నేను మంచి మంచి పాయింట్స్ అయితే డిస్కస్ చేశాను. వీలైతే మీ అందరికీ యూజ్ఫుల్ అవుతుందని ఆశిస్తున్నాను. న్యూ మదర్స్ ఉంటే మీరు కొంచెం హెల్ప్ చేయండి. సో మదర్స్ అన్నవాళ్ళు చాలా చాలా అంటే చాలా కృంగిపోయి ఉంటారు, చాలా బాధల్లో ఉంటారు. వాళ్ళని మీరు పెద్దగా పొగడక్కర్లేదు, ఏం పెద్ద హెల్ప్ చేయక్కర్లేదు, జస్ట్ బేబీని పట్టుకుంటే సరిపోతుందండి. మీరిచ్చే ఆ 5 minutes అన్నవి ఒక న్యూ మదర్కి మీరు ఒక 5 minutes బేబీని ఎత్తుకొని వాళ్ళకి హెల్ప్ చేయండి. నిజంగా చెప్తున్నాను, మీరు చేసే ఆ ఒక్క హెల్ప్, ఒక 5 minutes ఎత్తుకున్నారండి, నిజంగా అది జీవితాంతం గుర్తుంటుందండి. అంటే డెలివరీ తర్వాత, డెలివరీ ముందు ఏ సిచ్యువేషన్స్ ఒక ఆడవాళ్ళు ఫేస్ చేస్తారో అవి జీవితాంతం గుర్తుంటాయి. కాబట్టి మీరు వీలైతే ఎవరైనా న్యూ మదర్కి హెల్ప్ చేయడానికైతే ట్రై చేయండి. ఫస్ట్ మన బాడీని మనం నమ్మాలి, అంటే బిలీవ్ ఇన్ యువర్ బాడీ టైప్. మనం మన బాడీని ప్రేమించాలి. ఎందుకు అంటే డెలివరీ అయిపోయిన తర్వాత బాడీ అన్నది మనం అనుకున్న పద్ధతిలో అస్సలు ఉండదు. కాబట్టి అది ఎలా చేంజ్ అయినా చేంజ్ అవ్వనివ్వండి. కాస్త టైం తీసుకొని బాడీ అన్నది ఒక స్టెబుల్ అయిన తర్వాత, కొంచెం అన్ని చేంజెస్ అన్నీ అయిన తర్వాత అప్పుడు ఒక నార్మల్ పొజిషన్ రావడానికి కనీసం దగ్గర ఒక 1 year అయినా పడుతుందండి. సో అప్పటి వరకు మీరైతే మాత్రం అస్సలు డీలా పడిపోకండి. ఎక్కువగా ఎనర్జెటిక్గా ఉండడానికి ట్రై చేయండి. సెల్ఫ్ మోటివేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గాయ్స్. ఎవరైనా మీలో న్యూ మదర్స్కి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఉన్నట్లయితే ఈ వీడియోని షేర్ చేయండి. కనీసం అట్లీస్ట్ ఒక్క పాయింట్ అయినా సరే వాళ్ళకి యూజ్ఫుల్ అవుతుందేమో. సో ఈ రోజైతే ఈ వీడియోని ఎండ్ చేస్తాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.